రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్ గా రాబోతున్నాడు. క్రిస్మస్ కి కాస్త ముందు సినీ సునామీకి రెడీ అయ్యాడు. అయితే రిలీజ్ కి 6 నెలల ముందే ది రాజా సాబ్ టీజర్ పేలింది. కనీసం 10 ఏళ్లు వెనక్కి తన వయసు వెళ్లిపోయింది. 400 కోట్ల నుంచి 550 కోట్ల వరకు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 2000 కోట్ల రికార్డు బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. డార్లింగ్ తర్వాత ఆ రేంజ్ లో ప్రభాస్ ని మరింత యంగ్ గా స్టైలిష్ గా చూడటమే కాదు, తన కామెడీ టైమింగ్ ని ఎంజాయ్ చేయొచ్చనే సంబరాలు ఫ్యాన్స్ లో కనిపిస్తున్నాయి. కాకపోతే రెబల్ గాడ్ కి బాలీవుడ్ దయ్యాల గోల మాత్రం తప్పట్లేదు. రెబల్ స్టార్ కి సలార్, కల్కి 2 హిట్ల తర్వాత ది రాజా సాబ్ తో హ్యాట్రిక్ కిక్ కన్ఫర్మ్ అని ఫ్యాన్స్ అనుకుంటుంటే, యాంటీ ఫ్యాన్స్ మాత్రం కామెంట్లు, ట్రోలింగ్ తో బిజీ అయ్యారు. బాలీవుడ్ కుళ్ళు బ్యాచ్ మాత్రం కామెంట్ల కుళ్ళంతా బయట పెడుతోంది. ఇప్పటి నుంచే దిక్కుమాలిన ప్రచారం మొదలుపెట్టింది. అదేంటో చూసేయండి. ది రాజాసాబ్ టీజర్ పేలింది. మొన్న ఈ వీడియో లీక్ రూపంలో వచ్చిన టీజర్కి భారీగా రెస్పాన్స్ వస్తుంది. అయితే రెబల్ స్టార్ కెరియర్లోనే ఫస్ట్ టైం చేసిన హర్రర్ కామెడీ ఏకంగా 3 గంటల డ్యూరేషన్తో వస్తుంది. ఫైనల్ కట్ కూడా సిద్ధమైంది. ఇంకా పాటల షూటింగ్ పూర్తి కాలేదు. ఇంకా ప్యాచ్ వర్క్ రిపేర్లు పెండింగ్ ఉన్నాయి. అయినా డైరెక్టర్ మారుతి మాత్రం ఎగ్జాక్ట్ 3 గంటల నిడివి ఉండేలా టోటల్ టైం ఫ్రేమ్ వర్క్ని ఫిక్స్ చేశాడని తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎడిట్ చేసిన ఫైనల్ కట్ చూస్తే అదే 2 గంటల 40 నిమిషాలు ఉందట. సో పాటల డ్యూరేషన్ కలిపితే 3 గంటలు రావచ్చని తెలుస్తుంది. ఇక ఇందులో రెండో హీరోయిన్కి ఛాన్స్ ఉందా అంటే ఏకంగా 3 హీరోయిన్లను దింపానన్నాడు మారుతి. ఇంతకీ ఈ హీరోయిన్లు నెంబరిక సినిమా కథకి లింక్ ఉంటుందా అనే డౌట్ రాకుండా ఉండదు. అయితే 3 హీరోయిన్లు నిజానికి 3 జనరేషన్స్కి చెందిన మనుషులనే టాక్ షాకిస్తోంది. నిజానికి ఇది ఏదో తాత మనవడి కథగా ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. అయితే సీన్లోకి ముత్తాత వచ్చాడు. తనే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్. ముత్తాత మొండివాడైతే తాత మన్మధుడని తెలుస్తోంది. సో తాతగా మనవడిగా రెబల్ స్టార్ ప్రభాసే కనిపిస్తాడని తెలుస్తోంది. సో సంజయ్ దత్ ముత్తాత ఆత్మ అయితే తాత ఆత్మగా ప్రభాస్ కనిపించబోతున్నాడు. ఈ తాత ముత్తాతల మధ్య ఉన్న గొడవ సమస్యను తీర్చి మహల్ ప్రాబ్లం సాల్వ్ చేసి మనవడిగా యంగ్ ప్రభాస్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే బాలీవుడ్ మీడియా మాత్రం ఏముంది ఇందులో, ఒక పాడుబడ్డ మహల్, అందులో ఓనర్ తాలూకా ప్రేతాత్మ, దాన్ని సాల్వ్ చేసేందుకు వచ్చే హీరో, ఇంతేగా అంటున్నారట. స్త్రీ బుల్బుల్లయ్యలో ఆల్రెడీ ఇలాంటి స్టోరీలు చూశాం కదా అంటున్నారట. 400 కోట్ల నుంచి 550 కోట్ల ఖర్చు సినిమాలో కనిపించట్లేదని, గ్రాఫిక్స్ మరీ షేడీగా ఉన్నాయని క్రిటిసైజ్ చేస్తున్నారట. నిజానికి మారుతి ఏమంత విజువల్ ఎఫెక్ట్స్ని ఎఫెక్టివ్గా వాడేంత సీనియర్ కాదు. రాజమౌళి రేంజ్ లేదు. కానీ ప్రేమ కథా చిత్రం లాంటి హర్రర్ రొమాంటిక్ హిట్లు తన అకౌంట్లో ఉన్నాయి. కాబట్టి రైటర్ కమ్ డైరెక్టర్గా తన మేకింగ్ మీద డౌట్లేమీ లేకున్నా రెబల్ గార్డ్ కటౌట్ని సరిగ్గా హ్యాండిల్ చేస్తాడా అన్న డౌట్లు మాత్రమే వినిపిస్తున్నాయి. కాకపోతే 5 పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్న ప్రభాస్ పాన్ ఇండియా కింగ్గా కొనసాగటం ఎందుకో బాలీవుడ్లో చాలా మందికి నచ్చట్లేదు. ఆకుళ్ళునే ఇలా కమెంట్లు, ట్రోలింగ్స్తో బయటకు బరస్టు చేస్తున్నారనే కమెంట్లు పెరిగిపోతున్నాయి. ఏదేమైనా కనీసం 10 ఏళ్ల వయసు తగ్గినట్లు ప్రభాస్ లుక్ అయితే కిక్కిస్తుంది. తన క్రాఫ్ట్తో పాటు కామెడీ టైమింగ్ కూడా టీజర్లో కితకితల బాంబు పేలుస్తుంది. గ్రాఫిక్స్ పరంగా లేదంటే కథ పరంగా కాదు, కానీ ఆ భారీ కటౌట్ కామెడీ చేస్తే ఎలా ఉంటుందనే పాయింట్తోనే ఈ సినిమా సునామీ క్రియేట్ చేయొచ్చు. డార్లింగ్ని మించేయచ్చు.